అదే గిట్లిస్తున్నావు కదా. ఆ సంగతి కూడా అతనే అడగలేకపోయారా? ఇంతలో బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాధర్మ చేత కుశల ప్రశ్నలు వహించిపోయి తిని అందువల్ల సాధ్యపడినది కాదులే. అమ్మాయ్యా, అట్లయినా నేనే చెబుతాను, సావధానంగా వినండి. మేళం గురించి మాట్లాడేకే వచ్చిన వారిని అతడిని మా అమ్మ మేడపైకి తీసుకుని వచ్చింది. వచ్చిన వారికి అవునండి, మా అమ్మే వచ్చిన వారికి మర్యాద చేయడం మా ధర్మమ కదా. కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆయన వచ్చిన పని కాస్త విడిచిపెట్టి ఏం చేశాడు? కాస్త విడిచిపెట్టి కొంప తీసి ప్రేమించాడా? అధిక ప్రసంగంలో మొదలుపెట్టాడు. అవునండి, నేనేమన్నాడు? కొంప తీసి ఇట్లాగే నాకు చిరాక వచ్చి చప్పున మేడ దిగి పోయి తిని నా మనసు కనిపెట్టిన మా అమ్మ తోట చూపు నెపమన పెరట్లోనికి తీసుకుని పోయి దుడ్డుదారి నట్లుండటే సాగనంపింది. నమ్ముడు నమ్మకపోడు నీ మాట నేను ఎప్పుడు వేదముగా నమ్మలేదు. నీవు నా తోడను ఎప్పుడు నలుసంత బద్దమాడమని నా గట్టి నమ్మకము. మీ తోడనే కాదండి, ఎవరి తోడనను అబద్ధమాడను. చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదు అని చిన్నలు పెద్దలు శ్లాఘించడుకు ఇది ఏ కారణము? సందేహమేమి? ఎవరి మాటను ఎలా? నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘించలేదు చింతామణి. ఎందరూ ఎందరు లేరు వారవన జేక్షణ నిప్పురమందు. ఎందరు లేరు కల్లల కందువ మాటల ఇటుల గారడిసేయుచు గొల్లదోపుగా గొల్లదోపుగా వందలు వేలు గుంజుకొనువారలు ఎందరులే విశుద్ధ వృత్తిని